Hello friends, welcome to Money's World. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఒక బీట్రూట్ పెరుగు పచ్చడి అండి. నార్మల్ పెరుగు పచ్చడి కన్నా ఇది చాలా బాగా టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండి చేయడం కూడా. ఇది అట్లే ఉత్తదే తినేస్తే కూడా చాలా బాగుంటుంది. చపాతీలకు బాగుంటుంది, ఇది బిర్యానీకి, ఫ్రైడ్ రైస్కి అన్నిటికీ బాగుంటుంది. నేనైతే కప్పులు వేసుకొని అట్లే తినేస్తానండి. నైట్ డిన్నర్ బదులు ఇది ఒక కప్పు తినేస్తే కూడా హెల్తీగాను ఉంటుంది, బాగుంటుందండి. ఇది తయారు చేసే విధానం అండి, పెరుగుని బాగా మనం బీటర్తో బీట్ చేసుకోవాలండి. చిలుక్కోవాలి పెరుగుని బాగా, అదే గడ్డలు గడ్డలుగా లేకుండా. తర్వాత ఒక బీట్రూట్ తీసుకోనండి. ఇట్లా పెద్ద పెద్ద దీంట్లో ఉండే దాంట్లో తురుమొద్దండి. చిన్నది ఉంటుంది చూడండి, సన్నగా వచ్చేలాగా, అలాంటి దాంట్లో తురుముకోండి, బాగుంటుంది. పెద్ద పెద్ద దాంట్లో తురుముకుంటే అది అంతగా బాగుండదండి తినేటప్పుడు. అది నోటికి కచకచ అని వస్తా, ఉడకపెట్టం కదా ఇది, అందువల్ల. ఇట్లా సన్నగా ఇది పెద్ద దాంట్లో తురిమిందండి చూడండి. ఇది అంతగా బాగాలేదు కదా. చిన్నదాంతో తురుముకుని వేసుకుంటే మనకు తినేదానికి సాఫ్ట్గా బాగుంటుంది. ఇదిగో చూడండి, చిన్న దాంట్లో తురిమాను, సన్నగా పొడి పొడిగా వస్తుంది. ఇది పెరుగులో తింటూ ఉంటే కూడా మనకు ఉడికిపోయినట్టే ఉంటుంది. ఇది తింటే కొంచెం పచ్చిగా తిన్నట్టు ఒకలాగా ఉంటుందండి. దాన్ని తీసి పెరుగులో కలుపుకోవాలండి. బీట్రూట్ తురిమేసి పెరుగులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే అట్లే ఉత్తదే తినేసినానండి ఫస్ట్ టైం చేసినప్పుడు. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఈ పచ్చడి అందరికి తెలిసిందే అండి, అయినా కూడా బీట్రూట్ వేసి ఇది ఒక వెరైటీగా ఉందని మీకు చూపిస్తూ ఉన్నానండి. స్టవ్ వెలిగించుకోవాలి. యాజ్ యూజువల్ పెనం పెట్టుకోవాలి. అది నిలబడలేదు చూడండి, ఆ పెనం అటు ఇటు తిప్పాను. కొంచెం ఆయిల్ వేసుకొని, ప్యూర్ శనగ నూనె అండి. ఆయిల్ వేసుకున్నాక బాగా కాగనివ్వండి. ఆయిల్ కాగకుండా వేసామంటే పోపు అంతగా స్మెల్ రాదు, టేస్ట్ ఉండదండి. ఆయిల్ కాగాక ఫస్ట్ ఆవాలు, వేసుకోవాలండి. ఫస్ట్ ఒక్కొక్కటి ఆవాలు, మళ్ళీ జీలకర్ర, ఆవాలు చిటపట్టలాడాక జీలకర్ర వేయాలి. జీలకర్ర అండి, సింపుల్ పోపే అండి, ఇది అందరికి తెలిసిందే ఇది. తర్వాత మినప్పప్పు అండి. ఇది బాగా మినప్పప్పు కొద్దిగా, పచ్చెనగపప్పు కొద్దిగా వేసుకోవాలి. ఇది మినప్పప్పు అండి. ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ పచ్చెనగపప్పు. దాన్ని బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చెనగపప్పు బాగా వేగాలండి, లేకుంటే బాగుండదు. ఇంగువ అండి, కూరల్లో ఇంగువ వేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి. టేస్టీగా ఉంటుంది, ఆ స్మెల్లే వేరేలాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలండి. ఇది సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. కరివేపాకు, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలండి. కొత్తిమీర నుంచి నేను పెరుగులో అట్లే వేసేసానండి పచ్చిగానే. కొత్తిమీర ఫ్రై చేయకూడదు. ఇవంతా బాగా వేగాక బీట్రూట్ పెరుగు అందులో వేసి కలపడం అండి, అంతే. చాలా బాగుంటుంది, టేస్టీగా. బిర్యానీకి కూడా బాగుంటుందండి ఇది, ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది, వైట్ రైస్కి కూడా బాగుంటుందండి ఇది. నేను
ట్రై చేశాను. వైట్ రైస్ కూడా చాలా బాగుంటుంది. పోపు బాగా వేగాక స్టవ్ ఆపుకొని ఆ పెరుగు పచ్చడిలో కలిపేసేదండి. ఇది అందరూ ఒకసారి తప్పక ట్రై చేయండి. కామెంట్ చేయండి ఎలా వచ్చింది అని మీరు ట్రై చేశాక. కొత్త కొత్త వంటలు ఇట్లా చేసి తింటా ఉంటే అదొక లైఫ్లో ఇదేనండి. బాగా చేసి తినాలి, బాగా ఎక్సర్సైజులు చేయాలి, ఇంకేముంటుంది చెప్పండి లైఫ్లో. టేస్టీ టేస్టీ వంటలు వండడం, హెల్తీగా తినడం, హెల్తీగా ఉండడం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. బీట్రూట్ పచ్చడి అండి ఇది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుద్దాం.